హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం రండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసి నెక్స్ట్ అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 4 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్నటువంటి టమాటా కాజు పేస్ట్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇదంతా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని కూడా దీనిలో యాడ్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత దీనిలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఈ కర్రీని 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాల్సి ఉంటుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకు ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కర్రీ రైస్, చపాతీ దేనితో అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.